జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। వార్తల్లోని ముఖ్యాంశాలు। దేశంలో అత్యధిక పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి। ప్రకాశం జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 1వ తేదీ కార్తీక వనమహోత్సవ కార్యక్రమం। తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలోనే దళితుల కాలనీల అభివృద్ధి సాధ్యపడుతుందన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్। దేశంలోనే అత్యధిక పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీఏనని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు। శనివారం నాడు కొండేపి నియోజకవర్గం నెన్నూరుపాడులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్క సంతకంతో పింఛన్ను 4000కు పెంచడం జరిగిందని అన్నారు। లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదని ప్రభుత్వ సెలవు వస్తే ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేస్తున్నామని అన్నారు। 2 నెలలు తీసుకోకపోయినా తర్వాత నెలలో 3 నెలల పింఛన్ ఒకేసారి తీసుకునేలా వెసులుబాటు కల్పించడం జరిగిందని అన్నారు। త్వరలో అర్హులందరికీ స్వయం ఉపాధి రుణాలు అందిస్తామని మంత్రి తెలిపారు। ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచి ఇస్తున్నాం। దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా అందిస్తున్నాం। పేదలకు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నాం। ఆరోగ్యశ్రీ వర్తించిన వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం చేస్తున్నామని తెలిపారు। పెన్షన్ లేదని మొట్టమొదట ఎన్టీ రామారావు గారు 30 రూపాయలతో ప్రారంభిస్తే తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదే పెన్షన్ 70 రూపాయలు తీసుకొచ్చారు। ఆ తర్వాత ప్రభుత్వంలో 200 రూపాయలు చేశారు, 130 రూపాయలు పెంచారు। ఆ 200ని 2000కి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు। ఆ తర్వాత 3000 ఇస్తాను ఆయన 2 ఏళ్ల పాటు 250 రూపాయలు పెంచాడు, తర్వాత 250, తర్వాత 250 చేశారు। జనవరి నుంచి ఒక 2 నెలలు 3000 ఇస్తే ఏప్రిల్ నుంచి 4000 ఇస్తామని చెప్పిన తర్వాత ప్రజలు కూడా నమ్మల। చాలా వరకు గవర్నమెంట్ వచ్చిన కొత్త వెంటనే మొదటి నెలలోనే ముందు 3 నెలలకు ఇవ్వాల్సిన 1000 పెంచి 1000తో కలిపి 7000 రూపాయలు ఇవ్వడం జరిగింది। ప్రతి నెల 4000 రూపాయలు ఇవ్వడం జరిగింది। అంతేకాకుండా ఈరోజు 31,500 రూపాయలు ఉన్నటువంటి
పెన్షన్ని మనం 3,000 చేస్తే అదే కొనసాగించారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం 6,000 రూపాయలకి వికలాంగుల పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. దీర్ఘకాలిక వ్యాధులకు ఇచ్చేది 10,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. పూర్తిగా మంచంలో ఉన్న వ్యక్తికి ఇంకొక మంచి సహాయం అవసరం కాబట్టి మానవత్వంతో 15,000 రూపాయలు మన ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది. మన ఊర్లో కూడా ఒకళ్ళకి ప్రతి నెల 15,000 రూపాయలు వస్తా ఉన్నాయి. మన ఊరు మొత్తంలో తీసుకుంటే మొత్తం 241 మందికి పెన్షన్లు వస్తా ఉంటే 10,20,250 రూపాయలు 500 రూపాయలు ప్రతి నెల మన గ్రామానికి ఇస్తా ఉన్నాం. ఇంతకుముందు మన గ్రామంలో ఇచ్చిన డబ్బులు తీసుకుంటే దగ్గరగా అది ఇంత మొత్తంలో పెన్షన్లు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు ఎక్కడ లేవు. ఒక మన ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మన ప్రభుత్వం ఈ భారతదేశంలో అత్యధికంగా సామాజిక భద్రత పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం. ఇవాళ 1వ తారీఖు కాదు, 30వ తారీఖు. ఎందుకంటే ఎలక్షన్ ముందు డ్రామా చేశారు. పెన్షన్లో పంపిణీ చేయమంటే బ్యాంకుల దగ్గర తిప్పి నిలబెట్టి చంద్రబాబు నాయుడు మీరు పెన్షన్ ఇవ్వకుండా చేశారని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు నా వ్యక్తి డ్రామాలు ఆడాడు. మేము చేసి చూపిస్తామని చెప్పేసి ఉద్యోగస్తుల ద్వారానే 1వ తారీఖే పెన్షన్ పంపిస్తున్నాం. సరే, ఉద్యోగులు పంపిస్తున్నారు కాబట్టి పంపిణీ చేస్తున్నారు కనుక సెలవు వస్తే సెలవు రోజు వాళ్ళకి సెలవు ఇవ్వాలి, పని చేయించకూడదనే ఉద్దేశంతో ఒక రోజు ముందే ఇంతకుముందు ఒక నెలలో ఇచ్చాం. ఈ నెలలో 2వసారి కూడా సెలవు వస్తుంది. 1వ తారీఖు ముందు రోజే ఉద్యోగస్తుల ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో పంపిణీ చేస్తాం. ప్రజల పట్ల ఉన్నటువంటి అంకిత భావానికి, చిత్తశుద్ధికి, ఉద్యోగుల పట్ల. ప్రకాశం జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 1వ తేదీన కార్తీక వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన కమిటీ సభ్యులు తెలియపరిచారు. ఒంగోలు నగరంలోని స్థానిక రామ్నగర్ లో గల కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ కార్యక్రమ వివరాలను వారు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆహ్వాన కమిటీ సభ్యులు మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీన కొత్తపట్నం నల్లూరి గార్డెన్స్ నందు యాదవ వనమహోత్సవ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పుట్టమట్టితో చేసిన శివునికి ప్రత్యేక పూజలతో పాటు పిల్లలకు, మహిళలకు ఆటల పోటీలు, వనభోజనాలు, సంఘ పెద్దలకు సన్మానం వంటి కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. జిల్లాలోని యాదవ సోదర సోదరీమణులు అందరూ తప్పక పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమానికి విచ్చేసిన వారికి వాహన సౌకర్యం ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ సభ్యులు రచగర్ల వెంకట్రావు, కొటారి శ్రీనివాసరావు, కొటారి నాగేశ్వరరావు, యోగయ్య యాదవ్, గోళ్ల వెంకటేశ్వరరావు, వేల్పుల అంకమరావు, కాకా వెంకటేశ్వర్లతో పాటు యాదవ సోదరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం. ప్రకాశం జిల్లా యాదవ బంధుజన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. రేపు అనగా 1/12/2024 తేదీన ఆదివారం కొత్తపట్నం సముద్ర తీరాన నల్లూరు గార్డెన్స్ నందు మన ప్రకాశం జిల్లా యాదవ వన భోజన మహోత్సవము జరుపుకోవటం జరుగుతున్నది. ఈ కార్యక్రమం గురించి ఆల్రెడీ
మీకు అందరికీ కూడా తెలియపరచడం జరిగింది. ఇంకా అంటే ఈ సంవత్సరము మనకి టైం చాలా తక్కువ ఉన్నందువల్ల అందరినీ కలవలేకపోయాము. మీరు గతంలో మనం 8 సంవత్సరాలు ఎంతో గ్రాండ్గా చేసాము. అనివార్య కారణాల వల్ల 2017 నుంచి ఆగిపోయింది. మళ్ళా ఈ సంవత్సరం 2024లో మనం పూర్వం ఎలా అయితే మనం గ్రాండ్గా చేసామో అదేవిధంగా ఈ సంవత్సరం జరుపుకోవడానికి మనం అందరం కూడా మన సంఘీయులు తీవ్రంగా ప్రయత్నిస్తూ అందరూ కూడా కృషి చేస్తున్నాము. కాబట్టి మీరు అందరూ కూడా సాంప్రదాయ ప్రకారం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అందరూ పిల్ల పాపలతోటి కుటుంబంతో సహా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని గుర్తించి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఉదయం మనం పుట్టమట్టితోటి శివలింగం తయారు చేసి ఎంతో పవిత్రంగా యాగం చేయటం జరుగుతుంది. ఈ యాగంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని శివుని కృపా కటాక్షాలు పొందవాలని చెప్పి కోరుతూ, అది అయిపోయిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత వనభోజనం, తర్వాత వచ్చిన అతిథులకి మనం వాళ్ళ ప్రసంగాలు వింటూ వాళ్ళకి సత్కారం చేసి అందరం కూడా గౌరవ మర్యాదలతోటి సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన యొక్క గౌరవాన్ని నిలపాలని చెప్పేసి కోరుకుంటూ, మీరు ప్రతి ఒక్కరికి కూడా వెహికల్ లేని వాళ్ళకి, బస్ సౌకర్యం లేని వాళ్ళకి మన దాతల సహకారంతో బస్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మాకు ఇన్ఫామ్ చేస్తే మేము వాట్సాప్లో కొన్ని నంబర్లు ఇచ్చున్నాము. ఆ నంబర్లకి మీరు మాకు బస్సు అవసరమని చెప్పేసి మీరు చెప్పిన వెంటనే మేము ఆ ఊరికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా బస్సు లేదు మేము రావడానికి ఇబ్బంది పడతామని బాధపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా బస్సు తీసుకొస్తుంది, మళ్ళీ మీ గమ్యానికి మీ ఊరికి మళ్ళీ చేర్చే విధంగా మేము ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తున్నాము. అదేవిధంగా జరుగుద్ది. కాబట్టి మీరు దాన్ని కూడా ఆ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ వనభోజన కార్యక్రమానికి మనకి టీటీడీ సభ్యుడు కొత్తగా ఎన్నికైనటువంటి జంగా కృష్ణమూర్తి గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఆయన వస్తున్నారు. అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దనరావు గారు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. అదేవిధంగా చీరాల ఎమ్మెల్యే మధులూరు మాలకొండయ్య గారు, అదేవిధంగా నూకసాని బాలాజీ గారు, ఇంకా అనేకమైనటువంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. మీరందరూ కూడా వచ్చి వాళ్ళని ఆత్మీయంగా పలకరించి మన ఆతిథ్యాన్ని వాళ్ళకి తెలియపరిచి అందరూ కూడా ఆత్మీయంగా కలిసిమెలిసి పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా గతంలో చేసినా ఇప్పుడు చేసినా ఒక పార్టీ తరపున ఒక ఇది అనేది ఏమి లేదు. అందరూ కూడా ఆహ్వానితులే. అన్ని పార్టీల వారు, పార్టీలు అనేది మనం పులుముకుంటే ఇదే అవుద్ది, ఏమీ లేదు. అందరూ కూడా ప్రతి ఒక్క యాదవుని మేము ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ సంఘీభావం తెలిపాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కార్తీక వనభోజనాల కార్యక్రమం జరుగుతున్నది 1/12/2024 ఆదివారం ఉదయం నుంచి సాయంకాలం దాకా అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. ముఖ్యంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే అందరూ కలిసికట్టుగా రావాలి. పార్టీలకు అతీతంగా జరుగుతున్నది. పార్టీల్లో ఉన్నోళ్ళు ఎవరైనా అందరూ కలిసికట్టుగా వచ్చి ఈ ఒంగోలు నియోజకవర్గంలో ఎక్కువ మందిగా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు కార్తీక వనభోజనాల గురించి రేపే 1వ తారీఖున జరుగుతుంది కార్యక్రమం. దాదాపు 6 సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. మరి యొక్క యాదవ్ యొక్క ఐక్యత చాటాలంటే మనం అందరం కూడా ఎంతో సపేతంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన ఐక్యతే మన బలం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వాస్తవం ఈ సంవత్సరం జరుగుతుందని మేము అనుకోలేదు. మరి మన వెంకట్రావు వీళ్ళందరూ కూడా పూనుకొని ఈ కార్యక్రమం తలపెట్టారు. టైం కూడా ఎక్కువ లేదు. ఒక వారం రోజుల్లోనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున దిగ్విజయం చేస్తాము.
ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా అందరూ ప్రతి యాదవుడు వచ్చి ఈ వనభోజన కార్యక్రమంలో పాల్గొని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలోనే దళితుల కాలనీల అభివృద్ధి సాధ్యపడుతుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని గద్దలగుంటలో 33 లక్షలతో నిర్మించిన అంబేద్కర్ ఆరామ క్షేత్రాన్ని ఆయన ప్రారంభించారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ దాయినేని ధర్మ, డివిజనల్ టీడీపీ అధ్యక్షుడు నత్తల కనకారావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. దళిత కాలనీల్లో అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛను, ఇంటి స్థలాలు మంజూరు చేస్తామని తెలిపారు. డిసెంబర్ 1 నుంచి కొత్తగా పింఛను కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. అలాగే నిరుద్యోగ యువత కోసం స్వయం ఉపాధి కల్పించేలా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేస్తారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు 30వ డివిజన్లో అంబేద్కర్ గారి పేరు మీద ఆరాం క్షేత్రాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉండేదంతా కూడా పేదవాళ్ళు, ఈ డివిజన్లో ఉండేవాళ్ళు, చాలా అన్ని రకాల కులాల వాళ్ళు కూడా ఉన్నారు. దానికోసం అని చెప్పేసి ఎక్కువ మంది సొంత నివాసం లేక బాడుగులు ఉండేది ఇబ్బంది పడుతున్నారని ఆ రోజుల్లో 2018లో దీన్ని శాంక్షన్ చేశాం. 32 లక్షలు పెట్టి దీన్ని శాంక్షన్ చేసి కులాలకి ఒక కులం అనేది కాకుండా ఎవరు వచ్చినా కూడా సొంత ఇల్లు లేని వాళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళు ఏదైనా మన చనిపోయినప్పుడు చేసే కార్యక్రమాలు కానీ అలాంటిది ఇక్కడ నిద్ర చేయటానికి కానీ ఇవన్నీ చేసుకునే విధంగా ఆ రోజు ఈ ఆరాం క్షేత్రాన్ని ఏర్పాటు చేసాం. దాన్ని 5 సంవత్సరాలు చేయలేకపోయారు. 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయ్యేదాన్ని, మిగతాది కూడా చేయలేకపోతే తర్వాత ఇప్పుడు ఈ 6 నెలల లోపల మిగతాదంతా కూడా కంప్లీట్ చేసి ఈరోజు ప్రారంభించుకున్నాం. మా మేయర్ గారు, నేను, మా కార్పొరేటర్లు కొంతమంది, మా డివిజన్లో ముఖ్యులు అందరిలో కూడా డివిజన్ అధ్యక్షుడు కానీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ అందరూ కూడా సమక్షంలో ఈరోజు ప్రారంభించుకున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కూడా దీన్ని ఉపయోగించుకునే విధంగా ప్రజలు రేపటి నుంచే ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఎంతో చక్కగా అన్ని వసతులతోటి బాత్రూమ్స్ కానీ లేకపోతే బిల్డింగ్ కూడా అన్నీ ఆధునికంగా చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ ఏదైనా వెహికల్స్ వచ్చినా బళ్ళు పెట్టుకోవడానికి కానీ ఏది ఇబ్బంది లేకుండా మంచి ఆరాం క్షేత్రం ఇక్కడ ఈ ప్రాంతంలో చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో అంతకుముందు కూడా మనం ఉన్నప్పుడే మెయిన్ డ్రైన్స్ కానీ అదేవిధంగా మేజర్ సిమెంట్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే 14-19లో దగ్గర 16 కోట్ల రూపాయలు 6,20,00,000 రూపాయలు పెట్టి ఆ రోజు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసాం. ఆ రోజుకి తర్వాత మనం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలు కూడా పట్టించుకోవాలా, ఇంకా కూడా ఏ అయితే ఉన్నాయో దాన్ని అన్నీ కూడా ఈ 4 సంవత్సరాల్లోనే పూర్తి చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం డివిజను ప్రతి డివిజన్కి ఒక 3 కమిటీలు వేసాం. డిఈలు, ఏఈలు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, వర్కర్సు అదేవిధంగా చేసి వాళ్ళ 15 మందిని ఒక కమిటీ వేసి 3 కమిటీలని 3 డివిజన్లో 3 రోజుల లెక్కన క్లీనింగ్ మొదలుపెట్టాం. ఆ క్లీనింగ్లో పూర్తిగా డివిజన్ అంతా కూడా ఏదైతే కాలువలు ఉంటే కాలువలు పొడికలు తీయటం, కాలువల పక్కన ఉండే ఏదైతే చెత్త ఉంటుందో దాన్ని అన్నీ కూడా క్లియర్ చేసుకోవటం, పోల్స్ ఉంటే లైటింగ్ ఉందా లేదా చెక్ చేసుకోవటం, అదేవిధంగా ఆ రోడ్లు ఎక్కడైనా డ్యామేజ్ ప్యాచ్ వర్క్లు ఉంటే ప్యాచ్ వర్క్లు చేయటం, కొత్త ఏమైనా వేయాలనుకున్నప్పుడు అవన్నీ రాసుకోవటం, ఇవన్నీ కూడా అన్ని డివిజన్స్లో క్లీన్ చేసుకొని పూర్తిగా ఒక్కొక్క డివిజన్లో కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పటికి ఆల్రెడీ 13 డివిజన్లు కంప్లీట్ చేసాం. ఇట్లా టౌన్ అంతా కూడా ఇంకొక 15-20 రోజుల లోపల మ్యాక్సిమం ఒక నెల లోపల టౌన్ అంతా కూడా క్లీన్ చేయాలనేది మన ఉద్దేశం. మెయిన్ వర్షం పడితే కూడా ఎక్కడైతే ఈ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కరెక్ట్ చేస్తూ ఉన్నాం. మేజర్ డ్రైన్స్ అన్నీ పైన కూడా షాపులు కట్టుకోవడం లేకపోతే ఆ షాపుల లోపలేసి అవన్నీ పోక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాన్ని కూడా అన్నీ రిమూవ్ చేసేసి ఈరోజు
పూర్తిగా డ్రైనేజ్ సిస్టాన్ని కూడా మనం కరెక్ట్ చేసుకొని తర్వాత ఇంకా డివిజన్స్లో ఏ అయితే డ్రైనేజ్ కానీ అదేవిధంగా రోడ్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారంగా మనం చేస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు కమిషనర్ గారిని, మా మేయర్ గారు, కార్పొరేటర్లు కానీ అందరూ కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా అన్నీ డిస్కస్ చేసుకొని దాని పద్ధతి ప్రకారంగా ప్రజలకు ఇబ్బంది పడకుండా ఉండాలనేది మా ఉద్దేశం. ప్రజలకి అప్పటికి ఒక నమ్మకం మీద ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వస్తే అభివృద్ధి జరుగుతుంది, మంచినీళ్ళు వస్తాయి, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మేము ఒకటే మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తుంది. నిన్న మంచినీళ్ళది కూడా రివ్యూ మీటింగ్ పెట్టాం. రివ్యూ మీటింగ్లో కూడా చెప్పాం, టార్గెట్ పెట్టుకున్నాం. మ్యాక్సిమం 2.5-3 సంవత్సరాలు, లాస్ట్ 2 ఇయర్స్ మాత్రం ఎట్టు పరిస్థితుల్లో ఎవ్రీడే మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి కూడా దాని కూడా ప్రపోజల్స్ కూడా అన్నీ మాట్లాడాం. ఫస్ట్ ఫేజ్ ఏదైతే అమృత్ స్కీమ్ ఉందో అమృత్ స్కీమ్ది ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో జరిగిన కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కన్నులారా వీక్షించారు. ఈ కళ్యాణ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వేదిక పైన పార్వతీ పరమేశ్వరులను కొలువు తీర్చి స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని చేపట్టారు. అర్చకుల మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల నడుమ సాగిన స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు కన్నులారా వీక్షించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఆలయంలో జరిగిన స్వామివారి కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వాహక అధికారి బోడపాటి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. శ్రీ గంగా పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామి గంధద్వారాంతురాదర్శ్యాం నిత్య పుష్టాంక శ్రేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః రుద్రాయ నమః కాలాయ నమః కళాకరాయ నమః బలాప్నోతి సర్వమందే శరణ్యవ శరణో వర్తమాన్ ప్రేమే ఇది గంధశోభాలంకరణాతో హరిదాక్షిణాన్ సమర్పయామి పూజయామి పాదేవ పాద్యం సమర్పయామి ముఖే గంగా పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామి జగన్మాత పార్వతీదేవి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష ప్రసిద్ధి రస్తు ఉన్నత శరీర పరిపూర్ణ ఆరోగ్యత ఉన్నత అధికార యోగ్యత ఫలసిద్ధి రస్తు.
శివాయ ఓం నమః 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 శివాయ హర హర మహాదేవ నక్షత్రమంతవో హసర్గాం అవాదరమనుతాన విశ్వర్తేన మిత్ర వరుణాసదేధీం శ్రీమనఖిలాంబకోటి బ్రహ్మాండ నాయకుడై ఒంగోలు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామి వారి దివ్య లీలా కళ్యాణ మహోత్సవమునందు మీ దాసాను దాసులు ఒంగోలు పట్టణ శాసనసభ్యులు శ్రీమాన్ తామచర్ల జనార్దన్ గారు వారి ధర్మపత్ని నాగ సత్యలత గారి దంపతులు మీ యొక్క వివాహ ఘట్టంలో కన్యాదాన ఘట్టంలో మీ పాద పద్మాలకు నమస్కరిస్తూ ఇచ్చుతున్న బంగారంచుల పట్టు ధావతులు పట్టు అంగేలు హర నమ పార్వదేవదలే హర హర మహాదేవ్ ఇహగర్వామస్యేదంచ నమో దేవేభ్యః తదస్యాతదుధ్యాత్ తదస్మై దేవారాసో గంగలమానసో ఆయురాశాస్తే సుప్రజాస్తమాశాస్తే సజాతవనస్యామాశాస్తే ఉత్తరాన్ దేవహిత్యామాశాస్తే భూయాః విష్కరణమాశాస్తే దివ్యం ధామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే మరుతయేనావర్ధయంతే శతమేనమేవ శతాత్మానం భవతే శతమనంతం భవతే శతమైశ్వర్యం భవతే శతమిది శతం దీర్ఘమాయుః రోధనో రోధమాన శోభన శోభమాన కళ్యాణః శ్రీ గంగా పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామి దివ్యానుగ్రహ ప్రసాద ద్వారా అత్యంత ధన కనక కృషిమూలక వస్తు వాహన ప్రాప్తిరస్తు అపమృత్యు రోషణ వృత్తి ద్వారా శతవర్ష పర్యంతం దేహ ఆరోగ్యదా సిద్ధిరస్తు అత్యంత ప్రజాధర్మ సిద్ధి ద్వారా సమస్త కార్య సఫలీకృత సిద్ధిరస్తు ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభకం శత సంవత్సరం దీర్ఘమాయుః రోచన రోచమాన శోభన శోభమాన కళ్యాణః దివ్యమైన కళ్యాణ మహోత్సవంలో భాగంగా కన్యాదాన ఘట్టంలో ప్రవేశించాం. కన్యాదాన ఘట్టంలో స్వామివారి యొక్క అమ్మవారి యొక్క గోత్ర బాలినేని ప్రణీత్ రెడ్డిపై యాదల అశోక్ బాబు పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జొడా బాలనాగేంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. ఒంగోలులోని కొత్తపేటలో గల ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాలినేని కుటుంబం ద్వారా లబ్ధి పొందిన యాదల అశోక్ బాబు ఇటువంటి చర్యలకు పాల్పడటం బాధాకరమని అన్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే టికెట్ విషయంలో తాను ప్రణీత్ రెడ్డికి డబ్బులు ఇచ్చానని యాదల అశోక్ బాబు మాట్లాడుతున్న మాటల్లో వాస్తవం లేదని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్గా విధులు నిర్వహించిన అశోక్ బాబు నాడు బాలినేని కుటుంబాన్ని పొగడ్తలతో ముంచెత్తారని, నేడు ఆయన రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి దిగజారుడు చర్యలు చేపట్టడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డాక్టర్ యాదాల అశోక్ బాబు గారు, మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరు జనసేన పార్టీలో బాలినేని కుటుంబం బాగా దగ్గరగా అవటం, జనసేన పార్టీలో యాక్టివ్గా ఉండి అధినాయకత్వానికి దగ్గరగా ఉండటం, అలాగే ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి దగ్గరగా ఉండి వారి కనసైకల్లో పనిచేస్తూ వారికి సూచనలు ఇస్తూ
వారి మన్నలు పొందిన బాలినేని కుటుంబం మీద మీరు ఇటువంటి ఫిర్యాదులు చేయటం అనేది కరెక్ట్ కాదు. అశోక్ గారు, మీరు ఆరోగ్యశ్రీ రాష్ట్ర చైర్మన్గా ఉన్నారు. మీరు ఆ రోజున ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర నేరుగా అపాయింట్మెంట్ తీసుకున్న పరిస్థితి. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి నూతలపాటి టికెట్ కావాలని అడిగే పరిస్థితిలో ఉండి కూడా బాలినేని ప్రణీత్ రెడ్డి గారికి 25 లక్షలు ఇచ్చాను సంతనూతలపాటి టికెట్ విషయంలో అని చెప్పారు. అది ఎంత మటుకు కరెక్టు ప్రజలందరికీ తెలుసు. బాలినేని ప్రణీత్ రెడ్డి గారు, బాలినేని వాళ్ళ తండ్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి రాజకీయ వ్యవహారాలకి వెనకుండి వాడికి చేదోడు వాదోడుగా ఉన్నారు తప్పితే, రాజకీయ వ్యవహారాలకి తప్పితే ఇటువంటి టికెట్ల విషయంలో బాలినేని ప్రణీత్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఎవరికి ఏ విషయాల్లో కూడా ఇన్వాల్వ్ కాలేదు. యాదాల అశోక్ గారు, మీరు అంకమరెడ్డికి మీకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి, ఇసుకలో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. ఆ వ్యాపార లావాదేవీలని బాలినేని ప్రణీత్ రెడ్డి దగ్గరకి తీసుకొని వచ్చి ఇటువంటి సబ్జెక్ట్ని కరెక్ట్ కాదు. బాలినేని ప్రణీత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, నాకు అతనికి ఎటువంటి సంబంధం లేదు. మీరు అంకమరెడ్డికి మీకు ఇదే తాలూకా పోలీస్ స్టేషన్లో వారం రోజుల నాడు మీ ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు మీకున్న దాని మీద రాజీ పడ్డారు. రాజీ పడిన తర్వాత ఈ రోజున మరలా కొత్తగా నిన్న బాలినేని ప్రణీత్ రెడ్డి మీద సంతనూతలపాటి టికెట్ విషయంలో ఫిర్యాదు చేయటం అనేది అది కరెక్ట్ కాదు, హాస్యాస్పదంగా ఉంది. సంవత్సరం నాడు ఈ టికెట్ల విషయం జరిగింది. ఒక సంవత్సరం తర్వాత ఈరోజు వచ్చి కొత్తగా బాలినేని కుటుంబం మీద మచ్చ జల్లటానికి రాజకీయంగా మీరు వారిని ఇటువంటి కార్యక్రమాలు చేయటం, ఫిర్యాదులు చేయటం అనేది వారి రాజకీయ మనుగడని అడ్డుకోవటానికి తప్పితే మీరు చేసేది ఏం లేదు. మీకు సహాయం చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆరోగ్యశ్రీ రాష్ట్ర చైర్మన్ విషయంలో. ఆ రోజు మీరు బాలినేని కుటుంబం నాకు సహాయం చేసిందని చెప్పారు. ఈ రోజున బాలినేని కుటుంబం నాకు అన్యాయం చేసింది అంటున్నావు. గతంలో మీరు ఆరోగ్యశ్రీ మంత్రి విడతల రజని మీద ప్రకటన చేశారు. ఆమెకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి నీకు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కూడా నాకు అన్యాయం చేశారని జగన్మోహన్ రెడ్డిని అన్నారు. అది కరెక్ట్ కాదు. మీరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలనుకొని ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. బాలినేని కుటుంబం మీద ఆరోపణలు చేస్తే తెలుగుదేశం పార్టీలో మరలా నీకు రాష్ట్ర ఆరోగ్యశ్రీ చైర్మన్ ఇస్తామని చెప్పినట్టున్నారు. వారి మాటలు నమ్మి మీరు ఇటువంటి ఆరోపణలు, ఇటువంటి కంప్లైంట్లు ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అది కూడా నీకు ఊహాజనితమే. నువ్వు కలలు కంటున్నావు. నీకు తెలుగుదేశం వాళ్ళు రాష్ట్ర ఆరోగ్యశ్రీ చైర్మన్ ఇస్తారని, నిన్ను పార్టీలో చేర్చుకుంటారని నీవు అంతా ఊహాజనితమే. నీ వెనకాల ఎవరుండి నడిపిస్తున్నారనేది ప్రజానీకానికి అందరూ తెలుసు, మాకు తెలుసు. త్వరలోనే అవి కూడా బయటకు వస్తాయి. నువ్వు రాజకీయంగా ఎదగాలనుకుంటే ఒకటే, స్ట్రైట్గా వెళ్ళు. నీకున్న ఇబ్బంది ఏందో ప్రజలకు తెలియపరచుకో. అంతేగాని నీకు అంకమరెడ్డికి ఉన్న ఆర్థిక లావాదేవీలని ప్రణీత్ రెడ్డి మీద రుద్దటం అనేది కరెక్ట్ కాదు. మీరు ఎప్పుడైతే ఇటువంటి కంప్లైంట్ ఇచ్చారో దాన్ని అందరూ కూడా నవ్వుకున్న పరిస్థితి వచ్చింది. నువ్వు డాక్టర్ వేయిండు కూడా మీరు ఉన్నతమైన చదువుకుని సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. మీ భార్య జడ్పీటీసీగా ఉంది నాగులుప్పాడికి. మీరు ఇటువంటి నేపథ్యం ఉండి కూడా ఇటువంటి ఎవరో ప్రేరేపిస్తే వారి మాటలు నమ్మి, మీ వెనకాల ఒక అదృశ్య శక్తి ఉన్నమాట వాస్తవం, వారి మాటలు వినే నిన్న కేసు పెట్టావు. అది కరెక్ట్ కాదు. మీరు దయచేసి నేను కోరుకునేదే ఒకటే, మీరు రాజకీయంగా ఎదగాలనుకుంటే ఒకరి మీద ఆరోపణలు చేసి ఇటువంటి కంప్లైంట్లు, ఫిర్యాదులు చేయటం అనేది కరెక్ట్ కాదు. మీరు కూడా రాజకీయంగా ఎదగలేరు. కనుక మీరు ఇచ్చిన కంప్లైంట్ని వెనక్కి తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. బాలినేని కుటుంబం కేసులకి భయపడదు, ఎటువంటి విచారణకైనా సిద్ధమేను. మేము జనసేన పార్టీలో ఉన్నటువంటి బాలినేని కుటుంబం మీద ఇటువంటి కేసులు పెడితే మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఇటువంటి చర్యలు కరెక్ట్ కాదు. మేమైతే వాస్తవాలేంది నిజా నిర్ధారణకి మేమైతే సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా తెలుసుకోవాలి, కంప్లైంట్ని వెనక్కి తీసుకోవాలని డాక్టర్ అశోక్ గారిని కోరుకుంటా ఉన్నాం. ఒంగోలు నగరంలోని 3వ డివిజన్ పాపా కాలనీ నందు గల శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు జరిగిన కార్తీక వనమాస కార్యక్రమంలో జనసేన నాయకులు రవిశంకర్ గ్రూప్ ఆఫ్ అధినేత కంది రవిశంకర్, టీడీపీ నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు మహిళా నాయకురాలు కొక్కిలగడ్డ లక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భారీ అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో స్వామివారి ఆలయం నిర్మాణం జరిగేలా ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని లక్ష్మి కోరారు. ఈ కార్యక్రమంలో బైరపునేని సన్ని, పసుపులెట్టి సునీత, ముత్యాల కళ్యాణ్, చనపతి రాంబాబు, వాసు తదితరులు పాల్గొన్నారు. ఓం శాం దిశ్యాం దిశ్యాం దిశ్యాంతి హిరణ్యవర్ణాం హరణేం సువర్ణరస్యతాం చంద్రాంధ్రనేత్రేం జాత వేదో మమావః తాం మా జాత వేదో లక్ష్మీమనవగామినేః యస్యాం హిరణ్యం ప్రబోధం గావో దాసోస్యాహం విందేయం పురుషాణం అష్టభోర్పార్ధమధ్యామశ్చినాద ప్రబోధనీయం ప్రియం దేవే భోక్పే శీర్మా దేవి దుషాం కాంశోః ప్రాకార మాత్రాంజలం దేం దుఃఖాన్ తర్పయంతేం పద్మేశతాం పద్మవర్ణామితాం యోగజం చంద్రాం ప్రభాషాం దేవదుష్టాముదారం तां पद्मिनी शरणं भरते लक्ष्मीर्मेष्टाम्ने आदित्यवर्णे तपसोति जातवनस्पतिगृहः सस्यफलानाम्नासुरास्यः बाह्यः सहस्रशीर्षः पुरुषः सहस्राक्ष सहस्रपाद सभूमिं विश्वतो वृत्वा अत्यधिष्ठदशाङ्गुलं पुरुष एवेदगं सर्वं यद्भूतं यच्चभव्यः उतामृद्मशेषाणः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अधो जायागुष्य पुरुषः पादोः शिष्याभूतानि त्रिपादस्यामृतं दिविः त्रिपादोदयः पुरुषः पादोः स्यः पवात्मनः ततो विश्वं व्यक्रामतु शासनान् श्रवीः तस्मात् विराट जायत विराटो अधिपुरुषः स जातो अच्चरिक्षितः पश्चाद्ब्रह्मदः पुरः यत्पुरुषेण विशाः देवा यज्ञमदन्वत वसन्तोऽस्यासिराज्यं ग्रहीष्मस्ततुः सप्तास्यासन् प्रदयः सप्तसमदकृताः देवा यद्यग्नं दन्वानः अबद्धं वर्षं वशं तं नग्नवर्षं रक्षन् वर्षं जातवत्तरः तेन देवाय जन्ता राज्याक्षरे तस्मात् जज्ञासरधः अजस्सामान् जिग्निरे चन्दाजस्माहादु तस्मात् जायन्तः तस्मादस्वाजायन्तः एके च वयातः तावदस्माहादु तस्मात् जगदावयः यत्पुरुषं यदुधु कदिदावे कल्पयन् मुखङ्कमस्य को बाहु का भूरो पादा उच्यते मासीतो बाहुराजन्यकृतः पुरतैस्यः पद्यागं सूत्रजायितः चन्द्रमामनसो जातः चक्षुः सूर्यो अजायतः मुखाचन्द्रस्राग्निं च प्राणाद्वायुरजायतः नाभ्यासिदं दशं श्रीष्णोदहुतं पद्यां दिश्वत्राहादु तदा लोकागुम्मकल्पयन् वेदाहमेतं वर्षमहन्दः आदिपुनरुद्वारे सर्वान् रूपाणिरः नामानि पुत्राजं दास्तेः दाता प्रस्ताद्यपदादेह नक्षत्राणि रूपं न अश्विनो यत्त्वं न इष्टं मनिषाः अमं मनिषाः सर्वं मनिषाः तच्छं यो रावणीवहे गातं निज्ञाय गातयमानो पदाब्जायते तस्य दीनावर्जनफलम् मरीचनमर्शं च विदः यो देवेभ्यन्वधिः तस्माकुद्रवस्यमसेतं कतवेन भूतावसत्रः त्रयं भासमात्राणि सुवर्णाम्यमालिं सूर्याग्निरक्ष्मेण जातवेदो ममावः महाजातवेदो लक्ष्मीर्गामिनेः यस्यां निरण्यप्रबोधं गावो दासोऽस्याहं विद्येयं पुरुषाः महादेव्ये च विद्महे पत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोपा प्रकाशिनी तया नस्तनवासन्तमया गिरिशं तमसाकसेः या मिशं गिरिशं देवाय नमः नमो हिरण्यवाहवे शिवान्यदिशङ्क्षेभर्गेशेभ्यो पशूनां नमो नमो तत्त्वाय निसिंहेस्तेनानां नमो नमो निचेतवे वरसरारण्यानां नमो सुखाभ्यो जटामृतभ्यो निष्ठदां नमो सुमभ्यो लक्ष्मीवृन्दानतः नमः व्याधिनेभ्यो नमो अग्रेदाय दुरेताय च नमो क्षेभ्यर्गेशेभ्यर्मस्ताराय नमः सम्भवेतम योगेश नमः शङ्कराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च नमः वीर्याय च कुल्याय च भार्याय च नमः पुत्राय च उत्तराय च नमो लाभ्याय च नमो शङ्गाय च दग्गाय च भीमाय च नमो अग्रेदाय च दुर्योधनाय च नमः क्षेभ्यर्गेशेभ्यो नमस्ताराय नमः सम्भवे च योगेश नमः शङ्कराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च नमः वीर्याय च कुल्याय च भार्याय च उत्तराय च
नमो चोत्राम राज्याय च वैसमदाय नमो शंकाय च देवताय च भीमाय च नमो अग्नियाय च दुर्योधनाय च नमो क्षेभ्यो केशेभ्यो परशुराम नमो हेभ्यो नमो गणेभ्यो नमो वीरभ्यो कष्टकार्य नमो भवाय च रुद्राय सर्वाय च भीमाय च नमो अग्नियाय च दुर्योधनाय च नमो क्षेभ्यो नमो ताराय नमो संभवे च नमो योगेश नमो शेखराय नमो शिवाय नमो शिवाय योगनाय च अयं निजामहे सुगंधे पुष्टिपत्रं पूर्वार्थिबन्धनामुच्चमुच्ची ममदाहादु एते सहस्रमय दम्बाशा मुच्चायं तदे तां यज्ञस्य मा ज्ञानवजातु वायु वदतां दिशोत्तां दीर्घमायुः ओम शां देहि हिरण्यवर्णां हरणीं सुवर्णदशदां चन्द्राग्निर्विक्वें जातवेदो ममावः तां महजातवेदो लक्ष्मीमन्मगावलिः यस्यां हिरण्यं प्रबोधं गावो दासवस्याहं विन्देयं पुरुषाहं अश्वभोर्वार्धमध्यामस्यनां प्रबोधिनीं प्रियं देवी मुहुक्मे सीर्मा देवतः कांशोहन प्राकार मात्रं जलं तें दुत्तां दक्षिणेन्दे पद्मे सतां पत्तवर्णामितां योक्त्यं चन्द्रां भाषां ते दृष्टां उदारां चामुनि विशर्वं वस्त्र आदित्यवर्णे तपसो जातस्तः तस्य बलां तमतोऽस्याः अतो अज्जाया दुष्यपुरुषः पादोः सृष्ट्वा भूतानि त्रिपादस्यां तन्दिवे त्रिपाददैः पुरुषः पादोः स्यः पवात्मनः ततो विश्वं विक्रामतु शासनार्थवेः तस्मात् विराड जायत विराजो अधिपुरुषः सजातो अच्युता पश्चाद्वमधप्रः तत्पुरुषेण विशाः देवा यज्ञमतन्वदा वसन्तोऽस्यासिराज्यं गणेशमल्पयन्नो भूकेन्द्रमस्य को बाहु सा भूरुपादा उच्यते ब्राह्मणः संवासीतु बाहु राज्यन्निकुतः पूर्ववैसः अद्यागुंसूत्र अजायिता चन्द्रमामनसो जातः चक्षुः सूर्य अजायिता मुखादिन्द्रस्याग्निञ्च प्राणाद्वायुरजायिता नाभ्य आसीदन्तरिक्षं शीर्ष्णं लब्धं पद्यां श्रोत्राः निरुपं अश्विनव्याप्तं इष्टं मनिषाण अमं मनिषाण सर्वं मनिषाण तत्संयोरावणीमहे गातं विज्ञाय गातं विज्ञानतये दैवीः स्वस्तिरस्मराच्छावतामसे यदा नसतो अद्यभोसधिवक्ताय सर्वं प्रतन्नाय च श्रोत्राय च नमोऽध्याय च वैजयन्ताय नमो शङ्गाय च दुर्गाय च भीमाय च नमो अग्रेवदाय च दुर्योधनाय च धर्मक्षेभ्यो नमस्ताराय नमः योगवेश नमः शंकराय च महेश्वराय च शिवाय च शिवतराय च ओम शां देहि ओम भद्रं कन्या सुनियाम देवाः भद्रं पश्येम नक्षत्राः तिरङ्गये सुष्ठुवागमस्येम देवतं यदायुः स्वस्ति इन्द्रो उद्यस्यवाः स्वस्ति पूषाविश्ववेदाः स्वस्ति नस्तार्क्षो अरिष्टनिभिः स्वस्ति न व्याधु ओम शां देहि भद्रं कन्या सुनियाम देवाः भद्रं पश्येम नक्षत्राः तिरङ्गये सुष्ठुवागमस्येम देवतं यदायुः स्वस्ति इन्द्रो उद्यस्यवाः स्वस्ति पूषाविश्ववेदाः स्वस्ति नस्तार्क्षो अरिष्टनिभिः स्वस्ति न व्याधु ओम शां ओम वनस्पते दिवे गन्धे सुसुधाग्ने सर्वदेवानां धूपो यं प्रकृतां गुणमाघ्रापयामि साज्यं चक्षां नृपं देवकं दिव्राभः भक्ता देवं प्रवक्ष्यामि देवाय परमात्मने आयुः नरकाद्धोरा दिव्यज्योतिर्नमोऽस्तुते साक्षात् दीपं दर्शयामि धूपदीपान् नैवेद्यं प्रोक्षा पुण्डरीकाक्षाय नमः అట్లా ఉండి महाराज्यमाधिपत्यं मंगल नीराजं दर्शयामि नमस्करो नमस्करो नमः पार्वतीपते हर हर महादेव हर श्री रमान गोविंदो ओम दाता प्रस्ताद देवता झार चक्रवर्ती
హర హర మహాదేవ హర. ఆత్మానం పొందే సదాహ తేన సహస్రధారేణ పావమాన్య ప్రణంతమాన్ రాజా భక్తం పవిత్రో సతోజ్జామకం నిర్మయో తేన బ్రహ్మ. ఐడియా లేదా? మీరు కూడా ఇటు జరగండి. ఓకే కానీ శతమానం జగదీక్షించడం పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహ కాపాడు యజమానస దీర్ఘ దేహ ఆత్యాసు సకల ఐశ్వర్యాభ్యసి ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో అత్యధిక పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీఏ అన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. ప్రకాశం జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 1వ తేదీ కార్తీక వనమహోత్సవ కార్యక్రమం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలోనే దళితుల కాలనీల అభివృద్ధి సాధ్యపడుతుందన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.